సాలూరు బైపాస్ రోడ్డులో అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వరిసా బస్సు MV-79 నుండి వైజాగ్ వెళ్తున్న ఒక బస్సు OSRTC నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో బస్సు సాలూరు బైపాస్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా స్టీరింగ్ లాక్ అయిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బస్సు కుడివైపునకు దూసుకువెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. స్టీరింగ్ అకస్మాత్తుగా లాక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సు సిబ్బంది భాస్కర్ తెలిపారు. బస్సు బోల్తా పడినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 7 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 9 మంది పాసింజర్లు ఉన్నారు. అందులో మైనర్ ఇంజరీ ఇద్దరికి అయింది. వాళ్ళకి వెంటనే 108 ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వెంటనే సాలూరు మెడికల్ పట్టుకెళ్ళారు. మిగతా వాళ్ళని వేరే బస్సులను షిఫ్ట్ చేసి వైజాగ్ పంపింది. ఇంకా ఎవరికి పెద్ద మైనర్ మేజర్ ఇంజరీ అది కావాలి.